దేవుళ్ళు తృప్తి చెంది మనం బ్రతకడం, ఆ విషయం ఈరోజు ధ్యానించబోతున్నాను. పోల్చుకుంటే ఏమవుతుంది? అసూయ వస్తుంది. అసూయ ఎక్కడుందో అక్కడ ప్రతి విధమైన నీచ కార్యం ఉంటుందట. ఎందుకు? అసూయ దయ్యముల జ్ఞానం అని రాస్తుంది కదా, సైతాను ఉపాయం అట అది. అట్లాగే చెప్తున్నాను, అసంతృప్తి సైతాను ఆయుధం. వాడి ఆయుధాల్లోకెల్లా పెద్ద ఆయుధం. మనిషి దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉంటాయి కదా, ఆటం బాంబ్ అంటారు. ఉన్న ఆయుధాల్లోకి వెళ్ళా పెద్ద ఆయుధం కదా మనిషి దగ్గర. అట్లాగా సైతాను మనల్ని పడగొట్టడానికి, దేవునికి దూరం చేయడానికి వాడే ఆయుధాల్లో అన్నిటికంటే పెద్ద ఆయుధం అసంతృప్తి. కాబట్టి అసూయ గురించి ఏ రీతిగా అయితే రాయబడి ఉందో, ఇది దయ్యముల జ్ఞానం అని రాస్తుంది కదా. అంటే సైతానికి హెడ్ క్వార్టర్స్. సైతానికి హెడ్ క్వార్టర్స్ నువ్వు కడితే వాడొచ్చి వాడి పనులన్నీ చేసుకుంటాడు కదా. ఇప్పుడు ఒక్కొక్కటి ఆఫీస్ గురించి అడ్వర్టైజ్ చేస్తారు, ప్లగ్ అండ్ ప్లే అంటారు. అంటే బిల్డింగ్ కట్టినారు, కరెంట్ కనెక్షన్లు ఉన్నాయి, ఏసీ ఉంది, ఇంటర్నెట్ కనెక్షన్లు అంతా ప్రతి టేబుల్కి ఇచ్చినారు. గేమ్లో వచ్చి వాడుకో, ప్లగ్ అండ్ ప్లే. కాబట్టి నువ్వు అసంతృప్తి రానిచ్చినప్పుడు ఏమన్నమాట, వాడికి హెడ్ క్వార్టర్స్ కట్టినావు, ప్లగ్ అండ్ ప్లే, వాడు వచ్చి ఇంకా ఆడుకుంటాడు, నిన్ను పడగొడతాడు, నీ చుట్టూ నాశనం చేస్తాడు, నష్టం చేస్తాడు. కాబట్టి సైతాను ఆయుధాల్లోకి వెళ్ళా పెద్ద ఆయుధం అసంతృప్తి. కాబట్టి దేవునిలో తృప్తి చెంది ఉండే విషయం ధ్యానించబోతున్నాం. ఆ వరుసలో తృప్తి అంటే సరే, ఒక్కొక్కడు ఉన్న ఆత్మీయ స్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉన్నా, వాడు చేస్తే నరకం మధ్యలో పడతాడని మనుషులందరికీ అనిపిస్తున్నా వాడి బ్రతుకు తీరు తెలిసిపోతుంది. ఫలం చూస్తే ఫలం ఏం బాగుండదు. వాడిని అడిగితే నా భక్తి నాకు తెలుసు, దేవునికి తెలుసు, ప్రగల్భాలన్నీ పలుకుతాడు కదా. ఏముంది వాడికి? దిక్కుమాలిన తృప్తి ఉంది. ఉన్న పరిస్థితి వేరుంది, తృప్తి. వాడున్న పరిస్థితుల్లో వాడికి ఉన్న ఆ తృప్తి వాడిని నరకం వరకు ఈడ్చుకొని పోతుంది. వాడికి చలనం లేదు, చీమగుట్టినట్లేదు. బాగానే ఉన్నా కదా, వాళ్ళతో పోలిస్తే వీళ్ళతో పోలిస్తే. వాడు 2 బాటిల్ తాగుతాడు, నేను 1 బాటిల్ తాగుతాను, తృప్తి. సరే, అప్పుడెప్పుడో పూర్వకాలం 20 ఏళ్ళ కింద బాప్తిస్మం తీసుకున్నాను, ఉపవాసం చేసినానని ఇంకో తృప్తి. అట్లాగా అప్పుడెప్పుడో నేను ఆత్మీయంగా ఉన్నాను, బాగున్నాను అంటే నీకు మేలు లేదు, దేవునికి మహిమ లేదు, ఇంకెవ్వరికి అవసరం లేదు కదా తృప్తి. ఇట్లాంటి తృప్తి అప్పుడెప్పుడో బాగున్నాను ఆత్మీయంగా. దేవుడు ఇచ్చిన విషయాలతో ఉంచిన స్థితిలో తృప్తి చెంది ఉండేది. అవును, నిజం. అసంతృప్తి రానియద్దు. తృప్తి గురించి, సంతృప్తి గురించి అర్థం కావడానికి అసంతృప్తి ఎంత బాధను, ఎంత పడగొడుతుందో కూడా చెబుతున్నా కదా. సరే, దేవుని విషయాల్లో మాత్రం, దేవుని తెలుసుకునే విషయం, దేవుని సమీపించే విషయం మాత్రం తృప్తి వద్దు. ఇంకా సమీపించాలి, ఆయన రూపంలో మారాలి. ఈ విషయం తృప్తి చెంది ఉంటే చెడిపోతావు, కూలిపోతావు. స్టాగ్నేషన్ ఇస్ డెత్ అంటారు. నీళ్ళు ఒకటే దగ్గర ఉంటే మురికి అయిపోతాయి, ప్రవహించే నీళ్ళు శుభ్రంగా ఉంటాయి కదా. అట్లా చెబుతున్నాను. మిగిలిపోకు ఉన్న స్థితిలో ఆత్మీయంగా. నువ్వు ముందడుగులు వేస్తూ ఉండకపోతే అది నీకు ముప్పు. వెనుకకు జారకుండా ఉండాలంటే ఒకటే ఉపాయం, ముందుకు సాగుతూ ఉండాలి. కొండెక్కేవాడు కొంచెం జారితే కొంచెం పడతాడా, మొత్తం పడతాడు, అట్టడుగుకి పడతాడు కదా. మళ్ళీ శిఖరాగ్రహం చేరేది వీలు కాకపోవచ్చు, వాడికి కాలిరిగిందేమో. సాగాలి, ముందుకు సాగాలి. పడకుండా ఉండడానికి అదే గ్యారెంటీ, అదే ఇన్సూరెన్స్. దేవుణ్ణి తెలుసుకునే విషయం మాత్రం తృప్తి వద్దు. ఇంకా ఇంకా తెలుసుకుందాం దేవుణ్ణి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయాలు జరిగించు దేవుడను నేనే అని తెలుసుకొని నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు ఎందు నేను ఆనందిస్తాన్నాడు కదా దేవుడు. కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఈ కొన్ని మాటల్లో దేవుణ్ణి సంతోషపెట్టే విషయం ఇంత బాగా బైబిల్ అంత వెతుకు ఇంకెక్కడ రాసలేదు. ఇర్మియా 9వ అధ్యాయం 23-24లో రాసున్న రీతిగా దేవుణ్ణి సంతోషపెట్టే విషయం అని ఇంత తేటగా కొన్ని పదాల్లో ఎంత స్పష్టంగా రాయించినాడు దేవుడు.
భూమి మీద కృప చూపుచు నీతి న్యాయాలు జరిగించు దేవుడు ఆయనే అని తెలుసుకొని ఊరకుండమన్నాడు. ఆ ఎండ్ల తరబడి కాదు, నన్ను పరిశీలనగా తెలుసుకోమన్నాడు కదా దేవుడు. యెషయా గ్రంథంలో చదువుతాం, నేనే ఆయననని. మీరు నమ్మి తెలుసుకోవడం ఉంది దాంట్లో. ఇంకేంటి, గ్రహించి అనే మాట ఉంటుంది. 3 మెట్లలాగా ఉంటుంది ఆ చోట. పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉంది, నేనే దేవుడను. ఇంకో మాట, నేనే రక్షకుడను. రక్షకుడు అనే మాట పాత నిబంధనలో. మీరే నాకు సాక్షులు అనే మాట పాత నిబంధనలో. అయితే 3 మెట్లు ఉన్నాయి. తెలుసుకొని నమ్మి గ్రహించి. ఈరోజు చెప్పినారేమో, నమ్మినావు దేవుణ్ణి, దేవుడు నీకు పలికినాడు, సంధించినావు దేవుణ్ణి, నీకు కనబడ్డాడు, లేదా నిన్ను బాగు చేసినా, నిన్ను దీవించినా, నిన్ను ఆదుకున్నాడు. కొంచెం ఎక్కువ తెలుసుకున్నావు. గ్రహించి అనే మాట, ఆ తర్వాత ఇందా చెప్పుకున్న మాట, మరి నన్ను పరిశీలనగా తెలుసుకోవడం అన్నాడు కదా దేవుడు. అదే ఆనందిస్తా అన్నాడు. ఎట్లాగా? గ్రహింపు కొరకు, పరిశీలనగా దేవుని తెలుసుకోవడానికి ఏం అవసరం? ఒక మనిషిని ఇంకో మనిషిని పరిచయం చేస్తాడు, సరిపోతాడు పరిచయం చేయడానికి. దేవుణ్ణి నీకు పరిచయం చేయడానికి మనిషి సరిపోడు. దేవుడే తనను తాను ప్రత్యక్షపరచుకోవాలి. గాడ్ హ్యాస్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు యూ. ప్రత్యక్షపరచుకోవాలి దేవుడిని. తన పరిచయం నీకు ఇవ్వాలి దేవుడు. తన పరిచయం నీకు పెంచాలి దేవుడు తానే. ఎప్పుడు జరుగుతుంది ఈ శుభకార్యం అంటే, నీవు ఆశలో పెరిగి ఆత్మలో తీవ్రత వస్తే. ఇనుము మంటలో పెట్టినావు, వేడైంది, చాలాసేపు పెట్టినావు, చాలా వేడైంది, ఇంకా చాలాసేపు పెట్టినావు, మంట ఉట్టిపడుతుంది ఆ ఇనుములో నుంచి. వేడి మీ తీవ్రతలో తేడా ఉంది కదా. నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆశలో తీవ్రత పెరిగితే అప్పుడు దేవుడు తనను తాను నీకు పరిచయం చేసుకుంటాడు, నిన్ను చేరదీస్తాడు ఆయన సమీపానికి. ఆయన మార్చుకుంటాడు నిన్ను ఆయన రూపులోకి. 1 తిమోతి 6:6, సంతృప్తితో కూడిన దైవభక్తి అది మనకు మేలట, అది మనకు ఆశీర్వాదం అట. అది మన నుంచి దేవుడు కోరినాడు. సంతృప్తి తీసేయి, భక్తి నీకు ఎంతున్నా నిన్ను ఉద్ధరించదు, నీకు మేలు కాదు ఆ భక్తి. ఏ రీతిగా నిన్ను నరకం తప్పించదు ఆ భక్తి. భక్తి నీకు ఎంతున్నా సంతృప్తి లేకుంటే నువ్వు దేవుని చేరుకోవు, దేవుని కలిగి ఉండవు భూమి మీద, దేవుని చేరుకోవు. పోయేది నరకం అయితే అన్ని కథలు ఎందుకు? భక్తి ఏంటి, బైబిల్ ఏంటి, చేర్చేందుకు కదా. సంతృప్తితో కూడిన దైవభక్తి అదే మేలట. మరి ఆత్మవిమర్శ చేసుకో. సంతృప్తి లేకుంటే సరి చేసుకోవడం మొదలుపెట్టు. దేవునితో సమయం గడిపి అదుకోమని అడుగు. ఆర్తనాదాలు చేసే పరిస్థితి అది. కొదువు ఉందని నీకు అర్థం కావాలి కదా. నిస్సహాయంగా ప్రభు పాదాలు బట్టి మొరపెట్టుకోవాలి. అదుకుంటాడప్పుడు నువ్వు ఉన్న స్థితిలో తృప్తి వద్దు అనే మాట చెప్పుకున్నాం కదా. దేవుని సాయం అడుగుదాం, ఆదుకోమని అడుగుదాం, మన వంతు చేద్దాం, దేవుడు ఆదుకుంటాడు. ఫిలిప్పీ 4:11-13 వరకు అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? నేను నేర్చుకున్నా అంటున్నాడు. సంతృప్తి చెంది ఉండడం నేర్చుకున్నా అంటున్నాడు. ఇది నేర్చుకునే విషయం అన్నమాట కదా. నేను నేర్చుకున్నాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. నీకు నేర్చుకునే మనసు లేకుంటే దేవుడే నేర్పడు, మనుషులు ఎవరు నీ జోలికి వస్తారు. అందుకే నేర్చుకుందాం. ఏమంటున్నాడు ఆయన? అన్ని పరిస్థితులలో తృప్తి చెంది ఉండడం నేను నేర్చుకున్నాను అంటున్నాడు. ఆ వరుసలో అంటున్నాడు, కలిమిలో ఉండడం తెలుసు, లేమిలో ఉండడం తెలుసు, సమృద్ధి తెలుసు, ఆకలితో ఉండేది తెలుసు, అయితే అన్ని పరిస్థితుల్లో సంతృప్తి చెంది ఉండడం తెలుసు అన్న తర్వాత ఫిలిప్పీ 4:13 అంటున్నాడు, నన్ను బలపరిచే క్రీస్తును బట్టి నేను సర్వం చేయగలను. అది వరుస. పునాది వేసినాకనే గోడ కడతారు, గోడ కట్టినాకనే కప్పు వేస్తారు. అట్లాగా దేవునిలో ఎదగడం అంటే ఇవి అడుగులు. అపోస్తలులు అందరిలో ఎక్కువ శ్రమ పడ్డాడు కదా. అవును,
మరి అపోస్తులు అందరిలో ఎక్కువ వాడబడ్డాడు కూడా. అన్ని పరిస్థితుల్లో, శ్రమలన్నిటిలో, సొంత వారితో శ్రమ, అన్యులతో శ్రమ. రాళ్ళు కొట్టినారు, చచ్చినాడు అనుకుని పట్నం బయటికి ఈడ్చుకొని పోయినారు. దేవుడు మళ్ళీ బ్రతికిచ్చినాడు. అప్పుడు లేచి అదే పట్టణంలో పోయినాడు. వేరే వాళ్ళది దూరం పరిగెడతారు కదా. ఎన్నిసార్లు చెబుతాడు, దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధమే. తల ఇచ్చినాడు కదా. దేవుని నమ్మింది మొదలు తల ఇచ్చే వరకు. ఇది ఆయన బ్రతుకు తీరు. దేవునిలో తృప్తి చెంది ఉన్నాడు, దేవునిలో ఆనందిస్తున్నాడు అన్ని పరిస్థితుల్లో. ఏ దేవుని సేవకునికి రాని శ్రమల్లో తన కాలంలో. కాబట్టి సంతృప్తి చెంది ఉన్నందుకు కూడా అంత మంచి వాడబడ్డాడు. లోకమంతా దేవుని కొరకు గెలిచినాడు. భూలోకాన్ని తలక్రిందులు చేయవాడని బిరుదు పొందినాడు కదా. ఇప్పుడున్న సదుపాయాలు, డిజిటల్ మీడియా లేదు, ఇంటర్నెట్, యూట్యూబ్ లేదు, సరే మైక్ కూడా లేదు, ట్రైన్లు, ఏరోప్లేన్లు, బస్సులు ఏం లేవు. ఆ కాలంలో ఒక్కడు దేవుడు తోడుంటే దేవుని కొరకు లోకం గెలిచినాడు కదా. మరి నేను నేర్చుకున్నాను అంటున్నాడు, తృప్తి చెంది ఉండడం అన్ని పరిస్థితులు. నిర్గమకాండం 33, 17, 18 వచనాలు. ఇక్కడ దేవుడు మోషేతో అంటున్నాడు, నీ అంత నేను ఆనందిస్తున్నాను. ఆ పరిస్థితుల్లో మోషే ఏమడిగినా దేవుడు ఇచ్చేవాడు. సింహాసనం వదిలిపెట్టి దేవుని కొరకు వచ్చినాడు. రాజదండం బదులు కాపరి దుడ్డు కర్ర కోరుకున్నాడు కదా. సొంతగా ఇష్టంగా అల్పకాలం పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ధర మార్చుకున్నాడు. కత్తి పట్టినోడు ఓ సమయానికి కత్తితో పని లేదని అర్థమైనప్పుడు, ఆ గొర్రెలతో ఉన్నప్పుడు చెట్టు దగ్గర పోయి ఒక కొమ్మ నరుక్కుని వేళ చచ్చుంటాడు కదా. సొంతానికి, తన రోషానికి, తన పాత తర్బియతుకి రాజుగా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. రాజ్యాలు గెలిచినాడు, యుద్ధం చేసి. శౌర్యం ఉంది, సౌందర్యం ఉంది, ఐగుప్తుల విద్యలన్నీ నేర్చినాడట, అంత జ్ఞానం ఉంది. ఈ కలియిక దొరకదు కదా, ఒకటి ఉంటే ఒకటి తక్కువ అవుతుంది. తెలివి కలవాడికి బలం ఉండదు, బలం ఉన్నోడికి తెలివి ఉండదు కదా. అన్నీ ఉన్నాయి చూడు. పుట్టగానే అంత మంచి రూపం అట, తల్లికి పారే బుద్ధి కాలేదట కదా. దేవుని కొరకు వదులుకున్నాక దేవుడు ఆయన దగ్గర వచ్చినప్పుడు నీ చేతిలో ఏముంది అని అడిగినాడు. దేవునికి తెలీదా? ఆ చెట్టును పుట్టించిన దేవుడు, మోషేను పుట్టించిన దేవుడు, అన్నీ తెలిసిన వాడు కదా. చెట్టు దగ్గర పోయి చెట్టు కొమ్మ దుడ్డుకరలాగా వాడడానికి నరుక్కున్నప్పుడు ఆయన పడిన బాధ, సొంతానికి మరణం అంతా దేవుడు చూసినాడు కదా. మళ్ళీ ఎందుకు అడుగుతున్నాడు నీ చేతిలో ఉంది ఏంటి? దేవుడు ఏమంటున్నాడు, నీ త్యాగం నేను చూసినా, నా కొరకు నువ్వు ఎంత విడిచిపెట్టినావు నాకు తెలుసు అన్న రీతిగా చేతిలో ఏముందని అడిగి ఆ కర్రను దీవించి ఇచ్చినాడు దేవుడు. సృష్టి నియమాలు తారుమారు చేయడానికి, రాజులకు ఆజ్ఞ ఇవ్వడానికి, దేవుని పేరుతో ఏలడానికి ఆ కర్రని దీవించి ఇచ్చినాడు దేవుడు కదా. సరే, నీ అందు ఆనందిస్తున్నాను దేవుడు మోషేతో చెప్పిన వేళ మోషే ఏమడిగినా దొరికేది కదా. ఏం కోరుకున్నాడు ఆయన? నిర్గమకాండం 33, 18 ఏమంటున్నాడు? మీ మహిమ అంతా నాకు చూపు. ఈ మనిషికి వేరే ఆశ లేదు. దేవునిలో మంచిగా ఉన్నాడు. దేవుని స్నేహమే దొరికిందయ్యా భూమి మీద. దేవునితో అన్ని గంటలు మాట్లాడుకున్నాడు. ఇంకే మనిషి అట్లా అంత అవకాశం దొరకలేదు కదా, అంత ఆ భాగ్యం దొరకలేదు కదా. భూమి మీద ఉన్నప్పుడు దేవునితో అన్ని గంటలు. దేవుడు ఏమన్నాడు? నా స్నేహితుడు, ముఖాముఖి మాట్లాడుకుంటా నేను. మురిసిపోయినాడు కదా దేవుడు. మిక్కిలి సాత్వికుడు, దేవుని మెప్పించిన గుణాలు చూడు. సరే, సౌందర్యం ఉంది, విద్య జ్ఞానం ఉంది, శౌర్యం ఉంది. అయితే దేవుడు మెచ్చిన గుణాలు చూడు. మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతట్లు నమ్మకస్తుడు, నా స్నేహితుడు అని చెప్పినాడు కదా దేవుడు. సిలువకు ముందు రూపాంతరపు కొండ పైన ఏలియా, మోషే వచ్చి మాట్లాడినారు కదా దేవుడితో. అంటే మానవాళి కొరకు జరిగే ఆ మహాయజ్ఞానికి ముందు, శిల్వయాగానికి ముందు సంప్రదింపుల, ముఖ్య సలహాదారుల, దేవునికి ప్రాణ స్నేహితుల, వారితో మాట్లాడుకుంటున్నాడు.
ఇది నిత్యత్వంలో ఎప్పటికి ఉండిపోయేది, మిగిలేది కదా. మోషే గుండె నిండా దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడే కనబడి మెచ్చినానయ్యా అంటే నీ మహిమంతా చూపు. మెచ్చినావా? సరే, నీ మార్గాలు నాకు నేర్పు, ఇంకా నిన్ను మెప్పిస్తా. మెచ్చినానని అంటుంటే ఇంకా నిన్ను మెప్పించడానికి నీ మార్గాలు నేర్పు అంటున్నాడు. దేవుని పరిచయం పెంచమంటున్నాడు. నీ మహిమ అంతా నాకు చూపు. ఇలా చెప్పుకున్నాం. దేవుని విషయంలో అయితే తృప్తి చెంది ఉండకూడదు, ఇంకా సమీపించాలి దేవుని, ఇంకా ఆయన రూపులోకి మారాలి. నిర్గమకాండం 33:21-23 వరకు నీ మహిమంతా చూపమంటే దేవుడు అన్నాడు, నా సమీపమున ఇంకో స్థలం ఉంది, ఇక్కడ రా, ఆ బండ మీద నిల్చో. సరే, దేవుడు చేయితో కప్పినాడు, సాగిపోయినాడు, వెనక తట్టు చూడనిచ్చినాడు. సరే, ఈ వృత్తాంతంలో మోషేతో దేవుని వ్యవహారంలో దేవుడు ఏమంటున్నాడు? కొంచెం దగ్గర రా అంటున్నాడు కదా. నా దగ్గరలో ఓ బండ ఉంది, వచ్చి దానిపైన నిల్చు. కానీ నీకు ఆశ ఉంటే దేవుని ఇంకా సమీపించాలి, దేవుని పరిచయం పెంచుకోవాలని, మిగిలిపోకు మరి ఉన్న చోట కాదు, ఇంకా సమీపించడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఒక్క అడుగు నువ్వు వేస్తే 1000 అడుగులు దేవుడు నడిపిస్తాడు కదా. ఆ ఒక్క అడుగు లేకుంటే అక్కడే ఉంటావు కదా. ఒక అడుగు ప్రయత్నం చేయి, సమయం తీ, కంటే ఎక్కువ బైబిల్ చదువు. ఈ లోకంతో స్నేహం, దేవునితో వైరం కదా. ఉందా స్నేహం ఎక్కడన్నా? ఈ లోకం మట్టుకే బ్రతికి ఈ లోకం అందించేవన్నీ జరుపుకోవాలని పరిగెత్తే వారితో ఏమైనా స్నేహం ఉందా? వారి మాటలు, తలంపులు నిన్ను కలుషితం చేస్తాయి. బ్రతుకు తీరు, వారిలా బ్రతకాలని నీకు అనిపిస్తుంది, తెలియకుండా వారి తీరు వస్తుంది. 6 నెలలు కలిసి ఉంటే వారు వీరైతారు అంటారు కదా. కాబట్టి ప్రయత్నం చేసినప్పుడు ఆత్మవిమర్శ చేసుకో, పరిశుద్ధాత్మ ఒప్పిస్తాడు కదా. దేవుని సాయం అడుగు ముందుకేయడానికి. నీకు ఆశ లేకుంటే, ప్రయత్నం లేకుంటే, నీ సహకారం లేకుంటే దేవుడు ఏం చేయడు కదా. ఎత్తుకొని పోతాడా దేవుడు? కాదు, ఒక అడుగు దేవుడు 1000 అడుగులు నడిపిస్తాడు కదా. ఇర్మియా 29:13 నీ పూర్ణ హృదయంతో నువ్వు వెతికితే దేవుడు వాగ్దానం చేసినాడు కదా. ఈ వాగ్దానం స్వతంత్రించుకో, దేవుని అడుగు. నేను పూర్ణ హృదయంతో వెతుకుతా ప్రభా, నేను నాకు కనపడు, నాతో మాట్లాడు, నా జీవితానికి అర్థం చెప్పు, పని చెప్పు. ఈ కాలం కొరకు దేవుడు వాగ్దానం చేసినాడు కదా. 2000 సంవత్సరాలలో ఇచ్చిన ఆత్మాభిషేకం అంతా కలిపి ఇవ్వడం మొదలుపెట్టినాడు దేవుడు. నువ్వు అడిగి పొందుకుంటే 1 సంవత్సరంలో దేవుని కొరకు ఎంత సాధించగలవంటే 100 ఏళ్లలో జరిగేంత దేవుడు జరిగించగలడు. దేవుని శక్తికి మితి లేదు కదా. 1 సంవత్సరంలో 1000 ఏళ్లలో జరిగేంత దేవుడు జరిగించగలడు నీ ద్వారా, నిన్ను వాడుకొని. ఇంత అవకాశం ఉంటే ఖాళీగా ఎందుకుంటావు? పట్టనట్టు ఎందుకుంటావు? ఇంత పోగొట్టుకుంటావు కదా. నీ వంతు అడుగు, దేవుణ్ణి ఆశపడి ప్రయత్నం చేయి. ఇర్మియా 30:21 దహించు అగ్ని అయిన దేవుడు ఏమంటున్నాడు? నన్ను సమీపించడానికి హృదయంలో తీర్మానం చేసుకున్నవాడు ఉన్నాడా అని దేవుడు అడిగితే భయం పుడుతుంది కదా. సర్వశక్తిమంతుడు, విశ్వానికి యజమానుడు, దహించు అగ్ని అయిన దేవుడు అరిచి అడుగుతున్నాడు, నన్ను సమీపించాలని ఆశ ఉన్నవాడు ఉన్నాడా? ఎవరన్నా ఉన్నారా? తర్వాత ఏమంటున్నాడు? నన్ను సమీపించడానికి నేను వాడిని చేరదీస్తా అంటున్నాడు. నీకు ఆశ ఉంటే, నీ హృదయంలో తీర్మానం ఉంటే దేవుడే నిన్ను చేరదీస్తాడట. హీ సేస్ ఐల్ కాజ్ హిమ్ టు అప్రోచ్ మీ. చేరదీస్తా అంటున్నాడు దేవుడు. ఇప్పుడు తండ్రి దేశానికి రాజైన పెద్ద సైన్యాధిపతి అయితే కూడా పిల్లోడు ఎదురొచ్చి నాయన ఎత్తుకు అంటే తండ్రి అవుతాడు, ఎత్తుకుంటాడు, భుజం మీద కూర్చోబెట్టుకుంటాడు, తల మీద కూర్చోబెట్టుకుంటాడు. అట్లా అనిపిస్తుంది ఈ వాక్యం నాకైతే. చూడు, నీ హృదయంలో తీర్మానం ఉంటే పూర్ణ హృదయంతో నువ్వు దేవుణ్ణి వెతికితే నన్ను సమీపింపచేస్తా అంటున్నాడు దేవుడు. ఐల్ కాజ్ హిమ్ టు అప్రోచ్ మీ.
అయితే నీతోనే మొదలు అన్నమాట కదా ఈ ఆశీర్వాదం. నీకు ఆ ఆశ లేకుంటే, ఆ తీర్మానం లేకుంటే, ఆ ప్రయత్నం లేకుంటే ఇంత అవకాశం పోగొట్టుకుంటావు కదా. అవును, దేవుని విషయంలో అంతే. నీతో మొదలు. యోబు గ్రంథంలో 36:11. ఇప్పుడు దేవునికి భయపడి, దేవునికి లోబడి, దేవుని సేవిస్తేనట సమృద్ధి కూడా, సంతృప్తి కూడా ఇస్తాడట దేవుడు. ఈ వాక్య భాగంలో ఈ ఒక్క వచనంలో ఆ మాట చెబుతున్నాను. అవును, నీ చేతి పనులు దీవిస్తాడు దేవుడు, సమర్థుడు. కరువు కాలంలో ఉండమన్న చోట ఇసాకు ఉంటే వేసిన పంట 100 రెట్లు దీవించినాడట దేవుడు. కరువు కాలం అయితే కూడా సమృద్ధి ఇస్తాడు దేవుడు, సంతృప్తి ఇస్తాడు కూడా కదా. సామెతలు 19:23 ఈ చోట అంతే. దేవునికి భయపడితే అది జీవం, ఇంకేంటి విశ్రాంతి అని రాస్తుంది. సంతృప్తి అనే మాట ఆ చోట ముఖ్యంగా మీ దృష్టికి తేవాలని ఇష్టపడుతున్నాను. దేవునికి భయపడితే జీవానికి అది దారి, ఇంకేంటి నిశ్చింత, సంతృప్తి. హెబ్రీ 13:5-6 వచనాలు. దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి చెంది ఉండే విషయం. దేవుడు ఉన్నందుకు సంతృప్తి. ఈ చోట ఇంకేదో డబ్బు కాదు, ఇక లోకం అందించేవి కాదు, ఇంకెవరో మనుషులు ఉద్ధరిస్తారని వాళ్ళ వెంటబడ్డం కాదు, ఎవరినో ప్రేమించను అని చెప్పి దేవుని కంటే ఎక్కువ ప్రేమించడం కాదు. నీకు దేవుడు ఉంటే నిన్ను విడువను ఎడబాయను అన్నాడు కదా దేవుడు. అందుకొరకు సంతృప్తి అనే మాట ఈ చోట. దేవుడే నాకు సాయం చేస్తాడు, నన్ను ఆదుకుంటాడు కదా అనే విషయం నీ గుండెల్లో నాటుకుంటే ఈ సత్యం, అప్పుడట సంతృప్తి. నిన్ను విడువను ఎడబాయను అన్నాడు దేవుడు. దేవుడే నీకు సాయం చేసేవాడు కాబట్టి సంతృప్తి. ఇంకా నీ సంతృప్తి ఇంకా దేనితో ముడిపడి లేదు. నీ దేవుడు దొరికినందుకు, నీ దేవుడు ఉన్నందుకు. దేవుడు ఉన్నాడని తృప్తి. విడువడు ఎడబాయడు కదా. దేవుడు నా సహాయకుడు కాబట్టి తృప్తి. తృప్తి లేకుండా శాంతి ఉండదు, సంతోషం ఉండదు. చూడు, ఈ రెండిటికి ముడి ఉంది. తృప్తి లేకుంటే శాంతి సంతోషం ఉండవు కదా. సరే, తృప్తి లేదు, శాంతి సంతోషం లేదంటే నీకు దేవుడు ఉండడు. దాన్ని మెప్పించలేవు కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట సాధ్యం కదా. కాబట్టి తృప్తి లేదు, శాంతి లేదు, సంతోషం లేదంటే వాడికి విశ్వాసం లేదు. చూడు, దేవుడు ఉంటే విడువడు ఎడబాయడు నా దేవుడు నన్ను అని ధైర్యం ఉంటే తృప్తి ఉంటుంది కదా. 1 కొరింథీ 7:31. ఈ లోకం అనుభవించే వాళ్ళు అమితంగా అనుభవించక అని రాస్తుంది. అంటే లోకం కొరకే బ్రతికినట్టు చేయక. పెద్ద ఉద్యోగం ఇచ్చినాడేమో, అధికారం ఇచ్చినాడేమో, సరే ఐశ్వర్యం ఇచ్చినాడేమో దేవుడు. ఈ చిన్న స్థితిలో బ్రతుకు దేవుని కొరకు, ఆశీర్వాదంగా ఉండు. అది వాటి కొరకే బ్రతుకకు. సరే, సేవకే పిలిచినాడు దేవుడు, చేతపట్టి వాడుకుంటున్నాడు. వీటన్నిటిలో దేవుడు ముఖ్యం కదా మనకు. కాబట్టి మనసు దేవుని పైన. లోకం అనుభవించే వాళ్ళు అమితంగా అనుభవించక అని రాసింది. లోకం మట్టుకే బ్రతికినట్టు చేయకుండా దేవుడు దొరికినందుకు, మన దేవుడు ఉన్నందుకు, దేవుడు మనల్ని చేరదీసినందుకు దేవునిలో ఆనందిస్తూ బ్రతుకుదాం. దేవుడు చెప్పినట్టు బ్రతుకుదాం. అప్పుడే తృప్తి. దేవుని పైన తిరగబడితే తృప్తి ఉంటుందా? దేవుని భయం, ఆ తర్వాత దేవునికి విధేయత చూపడంతో ముడిపడి ఉంది కదా తృప్తి. విధేయత తీసేస్తే సంబంధం ఉంటుందా దేవునితో? లేదు కదా. దేవుని భయం లేకుంటే విధేయత చూపుతారా? సొలొమోను మహారాజు ముసలితనంలో అన్నాడు, అంత విన్నాక తేలిన ఫలితార్థం దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి. తీర్పు ఉంది. ఓ రోజు అన్ని దారులు పరిగెత్తినాక అలసిపోయి తిరిగి వచ్చామంటున్నాడు, దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి. మానవ కోటికి ఇదే విధి అంటున్నాడు కదా. లేవి 25:23. దేవుడు ఏమంటున్నాడు? మీ భూమి పర్మనెంట్గా అమ్మొద్దు, కొనొద్దు. అలా గుర్తు చేస్తున్నాడు దేవుడు. భూమి నాది అంటున్నాడు. నేను ఓనర్ని, మీరు టెనెంట్స్. 4 రోజులు ఉండిపోతారు.
పరదేశులు మీరు యాత్రికులు, పరదేశులం యాత్రికులం అని గుర్తుపెట్టుకొని బ్రతకకుంటే సంతృప్తికి చోటే లేదు, బొత్తిగా వీలే కాదు. హెబ్రీ 11:13 అబ్రహాము లాంటి అట్లాంటి భక్తులు ఇది గుర్తుపెట్టుకొని బ్రతికినారట. భూమి మీద పరదేశులం యాత్రికులం అని. మొదటి దినవృత్తాంతములు 29:15 దావీదు ముసల్తనంలో పలికిన మాట ఏమంటున్నాడు? భూమి మీద పరదేశులం మేము యాత్రికులం. అందుకే దేవుని అంతమేపించినాడేమో, దేవుని హృదయానుసారిగా మారినాడు. ఇది కూడా కారణం. అంత చక్రవర్తి ఏమంటున్నాడు? విడిచిపెట్టిపోవాల్సిందే కదా, ఎంతున్నా పరదేశులం యాత్రికులం అంటున్నాడు. మొదటి పేతురు 2:11 ఈ చోట అంతే. పరదేశులం యాత్రికులం అని గుర్తుపెట్టుకొని బ్రతికితేనట పాపం గెలవగలుగుతామట, శరీరేచ్ఛలు గెలిచి దేవుని మెప్పించగలుగుతామట. ఎప్పుడు? పరదేశులం యాత్రికులం అని గుర్తుపెట్టుకొని దేవునికి తగ్గట్టు బ్రతికితే పాపం గెలుస్తామట. మరి శరీరేచ్ఛలు గెలుస్తాం, అదుపులో ఉంటాం, దేవుని మెప్పిస్తాం. ఎప్పుడు? పరదేశులం యాత్రికులమని గుర్తుపెట్టుకొని బ్రతికితే. రోమా 8:13 ఆత్మచేత శరీర క్రియలు చంపుకుంటే